ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాలరాముడిగా కనుల విందుగా భక్తులకు దర్శనమిచ్చాడు. జనవరి 22, 2024 మధ్యాహ్నం 12:28 ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది. 12:31 ఇది పూర్తయింది. మొత్తం 86 సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సామాన్య భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాధికారులు యథావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొల్పుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తిరిగి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారుజామున 6:30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు హారతులు ఇస్తారు.